ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఒక్కొక్కరి అకౌంట్లలోకి 1,90,000 రూపాయలు. దసరా పండుగ బోనాంజా. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు కలిగే విధంగా ఎన్నికలకు ముందిచ్చిన హామీలు అమలు చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు కూడా తీపి కబురు చెప్పింది. ఏటా దసరా పండుగకు ఇచ్చే బోనస్ గతంలో కంటే ఒక్కొక్కరికి 20,000 రూపాయలు పెంచుతూ పండుగకు ముందే ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కేబినెట్ మీటింగ్ లో చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి ఉద్యోగులు, కార్మికుల పాత్ర మరువలేనిదని, అందుకే వారికి తగిన ప్రాధాన్యత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో నల్ల బంగారం గనుల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. సింగరేణిలో పనిచేసే ప్రతి ఉద్యోగికి దసరా బోనస్ ఇస్తుంది. ఈసారి పండుగకు ముందే దసరా బోనస్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్కొక్క సింగరేణి ఉద్యోగికి 1,90,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. శుక్రవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయాన్ని ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఇక తెలంగాణలో నల్ల బంగారంగా కొలిచే సింగరేణి రాష్ట్రానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఇందులో భాగంగానే సింగరేణి ద్వారా వచ్చే లాభాల్లో 33% వాటాను ఉద్యోగులకు కేటాయించాలని కేబినెట్ లో తీర్మానించారు. అందులో భాగంగానే ఒక్కొక్కరికి గతంలో ఇచ్చిన బోనస్ కంటే 20,000 రూపాయలు అదనంగా ఇస్తామని, అది కూడా పండుగకు ముందే, అంటే ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోనే చెల్లించే అవకాశం ఉంది. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు మొత్తం 796 కోట్ల రూపాయల బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా 5,000 రూపాయలు ఇవ్వనున్నట్లుగా కేబినెట్ తీర్మానించింది. తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో సింగరేణి కార్మికుల ముఖాల్లో నూతన ఆనందం నింపింది. ప్రభుత్వం భారీ బోనస్ ప్రకటించడంపై కార్మికులు, ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.